చాయ్ పే చర్చ ఇవాళ దుబ్బ చౌరస్తాల నిజామాబాద్ పట్టణంలో ఇందూరు నడి ఒడ్డున చాయ్ పే చర్చ కూడా చాయ్ లెక్క గరం గరం ఉండే ఇవాళ ఇక్కడ. నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఎన్నుకోవాలా అని దుబ్బ ప్రజలు చెప్పడం జరిగింది. అభినందన్ వర్ధమాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఏ రకంగా నరేంద్ర మోడీ గారు జవాబులు ఇస్తాడు టెర్రరిస్టులకి, పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ దేశాలకి, అవి చర్చించుకోవడం జరిగింది. దుబ్బాలో దేశభక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ దుబ్బ ప్రజలందరికీ కూడా ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టాలి. మీకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఏమైనా ఉన్నాయా? అగో మీడియా వాళ్ళు కూడా కామోష్ అయిపోయారు, ఛాన్స్ ఇస్తలేమా? జీవన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ హనుమాన్ భక్తుల దగ్గరికి పోయి రామరాజ్య స్థాపన కోసం ఆయన మాట్లాడడం జరిగింది. సంతోషం, మేము వెల్కమ్ చేస్తున్నాము. అదే రకంగా జీవన్ రెడ్డి గారు రామ మందిర నిర్మాణాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఏదైతే రామ మందిరాన్ని కూల్చి బాబరీ మస్జిద్ని కట్టినరో అది తొలగించి రామ మందిరం ఏదైతే మనం భవ్యమైన రామ మందిరం కట్టుకున్నామో దాన్ని స్వాగతిస్తే కూడా బాగుంటుంది. అదే జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని, పాపులేషన్ కంట్రోల్ బిల్లుని రేపు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వచ్చి తీరుతుంది అని అమిత్ షా గారు చెప్పిండు. ఇవన్నీ కూడా స్వాగతిస్తే బాగుంటుంది. ఒకవేళ సిఏఏకి ఆయన ఇంకా విరుద్ధం ఉంటే ఇప్పుడు కూడా టోపీలు పెట్టి 2020లో ఎట్లా కొట్లాడిండు అట్లనే కొట్లాడాలా. హిందువుల మీద ఎలక్షన్ల కోసం ప్రేమ చూపెట్టకుంటే పర్మనెంట్ ప్రేమ చూపిస్తే బాగుంటుంది. ఎలక్షన్ల కోసం ప్రేమ చూపించడం తప్పు. ఓకే, థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.